అందరికీ నమస్తే అండి. మేము జనగాం నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరము శివ కళ్యాణ రోజు మేము వచ్చి మా ట్రాన్స్జెండర్స్ అందరము అంగరంగ వైభవంగా స్వామివారి పేరు మీదుగా తలంబ్రాలు పోసుకొని మా గురువు వాళ్ళతో పసుపు కొమ్ము కట్టించుకొని ఆ శివుడు ఏ విధంగా కళ్యాణం చేసుకుంటాడో మేము కూడా అదే విధంగా మా గురువు వాళ్ళతో కళ్యాణం చేసుకొని ఒక ఉత్సవంగా దీన్ని భావిస్తూ మా పెద్దవాళ్ళ దీవెనలు తీసుకొని ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఒక అందరం కలుసుకొని ఒక కుటుంబంగా మారి అందరం చాలా ఘనంగా ఈ పండుగ జరుపుకొని ప్రతి సంవత్సరం వెళ్తామండి. ఇక్కడికి రావడం మాకు ఒక గొప్ప వరంగా మేము భావిస్తాము. ఆ శివ అందరికీ నమస్తే అండి. నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా తరపు నుంచి వచ్చినాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తరపు నుంచి ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఎక్కడ శివాలయంలో లేని విధంగా ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శివలింగ ధారణ చేయించుకుంటాము. అప్పుడు మేము అర్ధనారీశ్వర్ల మమ్మల్ని గొలుస్తారు కాబట్టి ఇక్కడ ధారణ చేయించుకోవడం వలన ప్రతి ఒక్కరికి ఆశీస్సులు మా వల్ల అందుతాయని చెప్పేసి మేము ఇక్కడ శివ కళ్యాణానికి రావడం జరిగింది. మేము రావడం ఇదే మొదటిసారి. ఆయన మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు రాముడి తలవాలకే వస్తాము, కానీ ఈసారి కొత్తగా శివ కళ్యాణానికి వచ్చాము. ఎందుకంటే మేము అర్ధనారీశ్వర. ప్రజలందరికీ నమస్తే. నా పేరు నేతో, నేను కరీంనగర్ నుంచి వచ్చాను. ఈరోజు వెమ్లవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంగా మేము అందరం శివశక్తులు అందరం కలిసి ఇక్కడ వెమ్లవాడకు వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తాము. గత 15 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాము. అందరికీ నమస్తే అండి. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ శివపార్వతుల కళ్యాణ శుభాకాంక్షలు తెలుపుతూ మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. నా పేరు వచ్చేసి సింధు. నేను ఒక జోగిని. ఇక్కడ శివశక్తుల కోసం ట్రైన్జీల కోసం కళ్యాణం జరుపుకోవడానికి సౌకర్యాలు బాగా కల్పించారు. అందరూ ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరినీ పంపించడం జరిగింది. నేను తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ సమితి రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు శివ పార్వతుల కళ్యాణానికి మేము వరంగల్ నుండి రావడం జరిగింది. మాతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది ట్రాన్స్ మహిళలు, జోగినులు, శివశక్తి కమ్యూనిటీ నుంచి వందలాది వేలాది మందిగా మేము తరలి రావడం జరిగింది. ఈ శివ కళ్యాణానికి ఒక వేములవాడలో ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని శివాలయాలలో శివరాత్రి రోజు మాత్రమే శివ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా కామని పౌర్ణమి తర్వాత 5 డేస్కి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది శివ పార్వతుల కళ్యాణం కాబట్టి మేము కూడా అర్ధనారీశ్వరులాగా భావిస్తాము. కాబట్టి ఆ శివుడి కళ్యాణంలో మేము భాగం పంచుకొని మేము కూడా ఆ శివుడి తలంబ్రాలు పోసుకొని పసుపు కొమ్ము కట్టుకొని వాటి అక్షింతలు పోసుకోవడము, శివుడితో కళ్యాణం అయినట్టుగా భావించడం కోసం ఇక్కడికి వస్తాము. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి మా ఆచారము. ఇది చాలా గొప్పగా మేము భావిస్తాము.